హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఖాక్రా స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది పూరి జగన్నాథస్వామి ఆలయంలో రోజు నైవేద్యంగా పెడతారు. మనం కూడా మన ఇంట్లో నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక 3/4 కప్ బొంబాయి రవ్వ వేసుకుని ఇది ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 కప్ పాలు అలాగే 1.5 కప్ నీళ్లు వేయాలి. మీరు ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నారో దానికి 3 టైమ్స్ ఉండాలి ఈ పాలు నీళ్ల క్వాంటిటీ. తరువాత ఒక 1/2 కప్ షుగర్ వేయాలి. ఇది ఒకసారి మిక్స్ చేసి ఈ పాలు ఉడికిన తర్వాత ఈ బొంబాయి రవ్వ ఇలాగా సన్నగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ మైదా పిండి వేయాలి. ఇదంతా ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది హల్వా లాగా అవుతుంది. ఇప్పుడు వేరొక బాండి పెట్టుకుని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఇది లస్కోరా మాదిరిగా చేసుకోవాలి. ఇది బాగా పాకం వచ్చి ఇలా దగ్గర పడిన తర్వాత వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లస్కోరాని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హల్వాని కొంచెం పెద్ద సైజు ఉండలుగా చేసుకుని ఇలా అరచేతిలో దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఈ లస్కోరాని మధ్యలో పెట్టుకుని దీన్ని కట్లెట్స్ మాదిరిగా ఒత్తుకోవాలి. అన్నీ ఇదే మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె బాగా వేడి చేసుకుని వీటిల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఖాక్రా స్వీట్ రెడీ అయిపోయిందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ అనే సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.